పాకిస్తాన్లోని ప్రధాన నగరాలపై దాడికి ఇండియా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. కొద్ది రోజుల క్రితం ఇటు పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తున్నట్టు చెప్పుకొచ్చిన ఆయన అను యుద్ధానికి దారితీసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు. బలూచ్ ఆర్మీకి భారత్ ఆయుధాలు అందిస్తోందంటూ ఆరోపించారు ఆయన. మరోవైపు సైన్యాన్ని అలర్ట్ చేసింది పాకిస్తాన్. పాక్ మంత్రులు, ఆర్మీ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా మాట్లాడుతున్న సందర్భం. నిన్న మీరు చూస్తుంటే మాజీ డిప్లొమాట్, ఎక్స్ డిప్లొమాట్గా చెప్పుకొని అబ్దుల్ బాసిత్ ఆయన కూడా మాట్లాడిన సందర్భం. న్యూక్లియర్ దాడి జరగచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి. అంతకన్నా ముందు పాకిస్తాన్కి సంబంధించి విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. దాంతోపాటు దానికి ముందు ఫారెన్ మినిస్టర్కి సంబంధించి బిలావల్ భుట్టోకి మాట్లాడిన సందర్భానికన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్గా ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు తెర మీద ముందుగా మీరు ఆర్టీవీలోనే చూశారు. ఆయన అన్నాడు, ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇటు భారత్ యుద్ధానికి దిగుతుంది, బహుశా 4 రోజులు దిగచ్చు, లేకపోతే 11 రోజులు దిగచ్చు, ఇలా కొన్ని వ్యాఖ్యలు చేశారు.